హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఆల్మోస్ట్ 578 డేస్ అయింది ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఈ వీడియోలో అయితే నేను నా యాక్సెంచర్ ప్లేస్మెంట్ స్టోరీ గురించి అయితే చెప్తాను. సో ఎవ్రీథింగ్ కంప్లీట్లీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎలా క్రాక్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో అయితే మీకైతే షేర్ అయితే చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేనైతే 2025 పాస్డ్ అవుట్ అనమాట. సో మా కాలేజీకి అయితే యాక్సెంచర్ కంపెనీ అయితే 2024లో అయితే వచ్చింది. సో ఒకటి గుర్తుపెట్టుకొని, 2024లో ప్యాటర్న్ వేరే ఉంది, 2025లో ప్యాటర్న్ అయితే వేరే ఉంది. వాళ్ళు చేంజ్ చేశారు ప్యాటర్న్ అనేది. సో నేను ప్యాటర్న్ గురించి కూడా సపరేట్గా అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ 2024లో ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ రౌండ్స్ ఉన్నాయి, సో నేను ఎలా క్లియర్ చేశాను, ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మొత్తం అయితే 4 రౌండ్స్ అయితే ఉన్నాయి. సో మా కాలేజీకి కంపెనీ అయితే ఆగస్ట్లో అయితే వచ్చింది. సో మేమైతే ప్రిపరేషన్ అయితే దానికంటే ముందే స్టార్ట్ చేసాం, ఎందుకంటే మా సీనియర్స్ కూడా సేమ్ అలానే వచ్చింది. సో 2023 ఆగస్ట్లో వచ్చింది. సో వాళ్ళు 2024 పాస్డ్ అవుట్స్. సో మేమైతే 2025 పాస్డ్ అవుట్స్, మాకైతే 2024 ఆగస్ట్లో అయితే వచ్చింది. సో ఫస్ట్ అయితే కాగ్నిటివ్ ప్లస్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మొత్తం కూడా మీకు ఎంసీక్యూసే ఉంటాయి. సో ఎంసీక్యూస్ దేని మీద ఉంటాయంటే ఇంగ్లీష్ మీద ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, వెర్బల్ రీజనింగ్. దాని తర్వాత రీజనింగ్ ఉంటుంది, క్రిటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. అంటే ఇమేజెస్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అని వాటి మీద రీజనింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత నెట్వర్క్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, క్లౌడ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎంఎస్ ఆఫీస్కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంసీక్యూసే ఉంటాయి. సో ఆప్షన్ ఎంసీక్యూస్ అంటే నథింగ్ బట్ క్వశ్చన్ ఇచ్చేసి మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఏబిసిడి, మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలంతే. సో మీకైతే నాకు తెలిసినంత వరకు నేను రాసినప్పుడు అయితే 90 మినిట్స్ ఉండేది ఈ ఫస్ట్ రౌండ్ అయితే. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయితేనే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్, లేదంటే మీరు ఇంకా డిస్క్వాలిఫై అయినట్టే, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫస్ట్ రౌండ్లో అన్ని సెక్షన్స్ కూడా, అంటే ఒక సెక్షన్లో హై మార్క్స్ వచ్చి ఒక సెక్షన్లో లో మార్క్స్ వస్తే అలా ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మా ఇయర్ అప్పుడైతే. సో మీరు అన్నిట్లో మినిమం వాళ్ళకి కొంచెం క్రైటీరియా ఉంటుందన్నమాట. సో 70%, 80% మనకు కూడా తెలియదు. సో ఆ రేంజ్ని మీరు క్లియర్ చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎవరు. సో మా అప్పుడైతే సో అలా క్వశ్చన్స్ అయితే ఉండేవి ఎంసీక్యూస్. సో వన్స్ మీరు క్వశ్చన్స్ని ఆ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్కేస్ మీరు క్లియర్ చేశారనుకోండి, సో నెక్స్ట్ రౌండ్ ఆటోమేటిక్గా కోడింగ్ రౌండ్ అయితే వెళ్తారు, కోడింగ్ రౌండ్కి అయితే. సో మేమైతే ఆన్ క్యాంపస్ అనమాట. ఈ యాక్సెంచర్ అనేది మా కాలేజీకి వచ్చింది, సో కాలేజీలోనే అయింది. సో ఫస్ట్ రౌండ్ నాకైతే కాగ్నిటివ్ అనమాట. సో సేమ్ ఇలాగే క్వశ్చన్స్ ఉన్నాయి. సో వన్స్ మీరు క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత, సో టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేస్తే ఇంకా వ్యాలిడేట్ చేస్తుంది, మీ పెట్టిన ఆన్సర్స్ని వ్యాలిడేట్ చేస్తుంది, వెదర్ మీరు కరెక్ట్ ఆన్సర్సా లేదా అనేది. ఇన్కేస్ మీరు కనుక క్లియర్ చేశారనుకోండి, మీరు క్రైటీరియాని, వాళ్ళ క్రైటీరియాని క్లియర్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్కి అయితే వెళ్తారు. సో నేను క్లియర్ చేశాను. సో సెకండ్ రౌండ్ ఓపెన్ అయింది. సో సెకండ్ రౌండ్ ఏంటంటే కోడింగ్ అనమాట. సో కోడింగ్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 క్వశ్చన్స్ కూడా ఈజీ టు మీడియం డిఫికల్టీ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి మా అప్పుడైతే అరేస్, స్ట్రింగ్స్, ఇంకా రేర్ కేసెస్లో వేరే మారేవి, కానీ మోస్ట్ అరే స్ట్రింగ్స్ మీద అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అరే స్ట్రింగ్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో అరే స్ట్రింగ్స్ ఉంటాయి క్వశ్చన్స్. నేనైతే నా ప్లేస్మెంట్, నా ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే 2 కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేసేసాను. సో ఫినిష్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మీకు వాట్సాప్లో కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి, లైక్ మీరు టెక్నికల్ అసెస్మెంట్ క్లియర్ చేశారు, కోడింగ్ కూడా క్లియర్ చేశారు, సో అని మీకు కన్ఫర్మేషన్ కోసం మెయిల్ వస్తూ ఉంటుంది, అండ్ వాట్సాప్లో కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో వన్స్ నాకు మెసేజ్ వచ్చింది, దాని తర్వాత నేను రెగ్యులర్ మా హాస్టల్కి వెళ్ళిపోయాను. సో నాకైతే ఈ టెస్ట్ అనేది కాగ్నిటివ్ టెస్ట్ అండ్ కోడింగ్ టెస్ట్ అయితే 26 ఆగస్ట్లో అయితే జరిగింది. 2 ఒకేసారి, 2 రౌండ్లు ఒకేసారి జరిగాయి. మా కాలేజీలోనే అయిపోయింది అది. సో నాదైతే ఈవినింగ్ స్లాట్, నైట్ టైం 9-9:30 అయిపోయింది మొత్తం అయిపోయేసరికి, ఇంక వెళ్ళిపోయాను. దాని తర్వాత 1 సెప్టెంబర్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. సో నాకు మెయిల్ వచ్చింది, 1 సెప్టెంబర్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుందని మెయిల్ అయితే వచ్చింది. సో కమ్యూనికేషన్ రౌండ్లో మెయిన్ ఏంటంటే వాళ్ళు మీ కమ్యూనికేషన్ అయితే టెస్ట్ చేస్తారు, లైక్ మీరు ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేస్తున్నారు, మీరు సెంటెన్సెస్ని ఎలా చదువుతున్నారు, ఒక సెంటెన్స్ ఇస్తే మీరు అర్థం చేసుకొని రిపీట్ చేయగలుగుతారు లేదా, ఇంకా కరెక్షన్స్ ఉంటాయి, సెంటెన్స్ కరెక్షన్స్, ఇవన్నీ ఉంటాయి కమ్యూనికేషన్ రౌండ్లో. సో నా సజెషన్ ఏంటంటే కమ్యూనికేషన్ రౌండ్ అప్పుడు మాత్రం మీరు ఒక మంచి మైక్ ఉన్న హెడ్సెట్ని అయితే యూజ్ చేయండి. మీరు ఇయర్ ఫోన్స్ వాడతారో అది మీ ఇష్టం. సో నా సజెషన్ ఏంటంటే ఒక హెడ్సెట్ అయితే తీసుకోండి, అది కొంచెం మంచి
మైక్ ఆడియో క్వాలిటీని ఇచ్చే విధంగా చూడండి. నాయిస్ క్యాప్చర్ చేస్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సో నేనైతే నా కమ్యూనికేషన్ రౌండ్కి సపరేట్గా ఒక హెడ్సెట్ అయితే కొన్నాను అమెజాన్ నుంచి. అది నాకు 700-800 పడింది. సో దాని మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను ఇంటర్వ్యూ కూడా అదే వాడాను. సో ఇన్ కేస్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది నేను 2024లో కొన్నాను. మేబీ ఇంకా కొత్తవి కూడా రావచ్చు, అప్డేటెడ్వి. సో నేను తర్వాత ఏం చెక్ చేయలేదు. నేనైతే ఒకటైతే వాడాను. దాన్ని అయితే మైక్ అయితే క్వాలిటీ బాగుంది. సో ఇన్ కేస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో కమ్యూనికేషన్ రౌండ్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ అనేది ఫైనల్ రౌండ్, అది ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూ ఏంటంటే నాకైతే 1st సెప్టెంబర్ కమ్యూనికేషన్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది 4th సెప్టెంబర్ షెడ్యూల్ చేసుకున్నాను. నేను స్లాట్ బుకింగ్కి మీకు మెసేజ్ వస్తుంది, మీకు నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలని మీకు మెయిల్ వస్తుంది, మీకు వాట్సాప్లో కూడా మెసేజ్ వస్తుంది. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు స్లాట్స్ని అయితే బుక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు స్లాట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. నేనైతే 4th సెప్టెంబర్ అయితే బుక్ చేసుకున్నాను. 4th సెప్టెంబర్ 12 తర్వాతే చేసుకున్నా. సో మీకు ఎర్లీ అంటే స్లాట్స్ అనేవి మీకు ఎక్కువ కనపడాలంటే మీరు ఫస్టే చూడాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ బుక్ చేసుకునే ఉంటారు, స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోతూ ఉంటాయి. మీకు ఏ స్లాట్, మీకు ఏ టైంలో స్లాట్ కావాలని మీరే డిసైడ్ చేసుకోవాలంటే మీరు ఎర్లీగా బుక్ చేసుకోవాలి. లేట్గా చేస్తే ఏమిటంటే ఏవి రిమైనింగ్ ఉంటే, ఏవి మిగిలి ఉంటే ఆ స్లాట్లోనే మీరు చేసుకోవాలన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసింది. సో 4th సెప్టెంబర్ నాకు 12. ఇంకా నేను ప్రిపరేషన్, ఇంకా ఆ రోజు మొత్తం ఇంటర్వ్యూ అనేది కోసం అనేది ప్రిపేర్ అయితే అయ్యాను. సో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో ఇంటర్వ్యూలో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో రెజ్యూమే అనేది టాప్ టు బాటమ్ అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉండిపోవాల్సిందే, అది మాత్రం పక్కా. ప్రాజెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండండి, ప్రాజెక్ట్స్ కూడా క్లియర్గా ఉండండి. మీ ప్రాజెక్ట్స్ మీద ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్పే విధంగా ఉండాలి. సో కాన్ఫిడెంట్గా ఉండండి. సో టాప్ టు బాటమ్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ అయితే ఉండండి. సో ఇదైతే నా సజెషన్ అనమాట. సో ఇంటర్వ్యూవర్ అనేది ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనం గెస్ చేయలేం. వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద అడగవచ్చు, కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి అడగవచ్చు, మీ వేరే విధంగా ఏ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు మీ రెజ్యూమే నుంచి. సో అది మనం గెస్ చేయలేం. సో బెటర్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ యువర్ రెజ్యూమే. సో అదైతే నా సజెషన్ అనమాట. సో రెజ్యూమేలో ఏం పెట్టారో ప్రతిదీ చూసుకోండి, అది స్కిల్ అయినా వర్డ్ అయినా ఏదైనా. సో అది నా సజెషన్ అనమాట. సో దాని తర్వాత ఇంకా నాకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. 4th సెప్టెంబర్ నాకైతే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. మాకైతే రిజల్ట్స్ అయితే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే 29 సెప్టెంబర్ అయితే వచ్చేసాయి, అంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపే వచ్చేసాయి. సో కరెక్ట్గా నాకైతే తెలిసినంత వరకు 29 సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ అలా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో మీకు మెయిల్ వచ్చేస్తుంది, మీరు ఇన్ కేస్ క్వాలిఫై అయితే కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయితే అలా మెసేజ్ అయితే వస్తుంది, మెయిల్ వస్తుంది. సో మెయిల్ వస్తే ఇంకా మీరు సెలెక్ట్ అయినట్టే. సో దాని తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మాకైతే నేనైతే 2025 పాస్డ్ అవుట్, 2024లోనే సెప్టెంబర్లో ప్లేస్ అయితే అయ్యాను. సో ఇదనమాట నా ప్లేస్మెంట్ స్టోరీ అయితే. సో దానికోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు. నేను ఎప్పుడో చేయాలి ఈ వీడియో, బట్ చాలా లేట్ అయింది. సో ఎవరైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా సో వాళ్ళైతే ఆల్ ది బెస్ట్ అనమాట నా తరపు నుంచి. సో మీరైతే గుర్తుపెట్టుకుని గాయస్, ఎప్పుడైనా కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ కేస్ మీరు ఏమైనా కోడింగ్ రౌండ్ని మీరు క్లియర్ చేయాలనుకుంటే, సో ఫస్ట్ అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే పిక్ చేసుకోండి. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఊప్స్ సపోర్టెడ్. సో మీరు కానీ జావా తీసుకునే ఏం కాదు, పైథాన్ తీసుకున్నా ఏం కాదు. సో ఏంటంటే పైథాన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉండదు. సో జావా దేనికి సపరేట్ అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అడ్వాంటేజెస్ జావాకు ఉన్నాయి, పైథాన్ ఉన్నాయి, C++కు ఉన్నాయి. సో అది మీ చాయిస్, మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. సో వన్స్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోండి. సో బేసిక్స్ నుంచి కొంచెం మీడియం లెవెల్ దాకా నేర్చుకున్న తర్వాత కోడింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి సాల్వ్ చేయడం. సో కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఒక రిసోర్స్ అయితే చెప్తాను, Prepinsta 100 కోడ్స్ అనే ఒకటి ఉంటుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నేను నా 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లోకే వెళ్ళి కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసేవాడిని. Prepinsta 100 కోడ్స్ అని ఉంటుంది. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి. సో ఆ వెబ్సైట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కోడ్స్ అనేవి ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, జావాలో ఉంటాయి, పైథాన్లో ఉంటాయి, C++లో ఉంటాయి. సో జస్ట్ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి, చూసిన తర్వాత కోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్కేస్ కోడ్ వస్తే ట్రై చేయండి, లేదంటే మీరు ఎంతసేపు ఆలోచించినా రాకపోతే సొల్యూషన్ చూసి కోడ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు కోడింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇన్కేస్ మీరు కోడింగ్లో బిగినర్ ఉంటే మాత్రం నా సజెషన్ అయితే
నేను ఈ కంపెనీతో పాటు ఇంకొక 2 కంపెనీస్ అయితే క్రాక్ చేశాను. అవి 2 కూడా ఆఫ్ క్యాంపస్, ఈ యాక్సెంచర్ అయితే ఆన్ క్యాంపస్. సో ఇన్ కేస్ మీకు కావాలంటే నేను తర్వాత వీడియోస్లో కూడా మీకైతే చెప్తాను. సో యాక్సెంచర్లో ఇప్పుడు టెస్ట్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయితే చేశారు. సో ఇంతకుముందు లాగా లేదు. సో 2024లో లాగైతే లేదు టెస్ట్ ప్యాటర్న్ అయితే, నేను చెక్ చేశాను. సో 2025 వాళ్ళకైతే, ఈ ఇయర్ వాళ్ళకైతే సో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో అయితే మీకు గేమింగ్ క్వశ్చన్స్ యాడ్ చేసినట్టయితే నేను విన్నాను. సో సెకండ్ రౌండ్లో మీకు సేమ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కోడింగ్ రౌండ్ ఉంటాయి. బట్ సెకండ్ రౌండ్లో మాత్రం కోడింగ్ క్వశ్చన్స్ మాత్రం మీకు 3 ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో వేరే రిసోర్సెస్ యూజ్ చేసి ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా చెక్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ రౌండ్లో అయితే గేమింగ్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేశారు. మళ్ళీ సెకండ్ రౌండ్లో టెక్నికల్ అసెస్మెంట్ ప్లస్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేశారు. థర్డ్, ఫోర్త్ రౌండ్ సేమ్. థర్డ్ కమ్యూనికేషన్ రౌండ్, ఫోర్త్ ఇంటర్వ్యూ సేమ్. ఈ 2 సేమ్. బట్ మీకు ఫస్ట్ 2 రౌండ్స్లోనే కొంచెం మీకు చేంజ్ అయితే చేశారనమాట. సో అదైతే మీరు ఒకసారి చెక్ చేయండి. నా అప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే మొత్తం ఎంసీక్యూసే, మొత్తం 90 మినిట్స్ మీకు మొత్తం క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూసే ఉంటాయి. క్వశ్చన్ ఉంటాయి, మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ చేసినట్టున్నారు. సెకండ్ రౌండ్ మొత్తం కోడింగే, ప్యూర్ కోడింగ్, 2 కోడింగ్ క్వశ్చన్స్ మీకు కోడింగే ఉంటాయి. కోడింగ్ తప్ప ఏం ఉండదు. మా అప్పుడు 45 మినిట్స్. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోడింగ్తో పాటు క్వశ్చన్స్ కూడా యాడ్ చేసినట్టున్నారు. సేమ్ థర్డ్, ఫోర్త్ అండ్ సేమ్ కమ్యూనికేషన్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఈజ్ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ 2 అప్పుడు సేమే, ఇప్పుడు సేమే. సో ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేయండి. సో అది గైస్, సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవరైనా, నేను కూడా మీలాగే 2024లో ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. సో ప్లేస్మెంట్ వీడియోస్, కంపెనీ స్ట్రాటజీస్, క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో నా సజెషన్ ఏంటంటే, సో మీరు ఏ కంపెనీకి ప్రిపేర్ అవుతున్నా ఆ కంపెనీ టెస్ట్ ప్యాటర్న్ చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ మీ టెస్ట్ ప్యాటర్న్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ క్వాంట్స్ అడుగుతుంది యాప్టిట్యూడ్లో, ఇంకో కంపెనీ ఓన్లీ రీజనింగ్ అడుగుతుంది. సో మీ టెస్ట్ ప్యాటర్న్ చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి. సో నేను ఇన్ కేస్ మీకు కావాలంటే తర్వాత వీడియోస్లో నేను కోడింగ్ ఎలా నేర్చుకున్నాను, యాప్టిట్యూడ్కి రిసోర్సెస్ ఏం ఫాలో అయ్యాను, సో అన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో ఆఫ్ క్యాంపస్లో కూడా ఇంకొక 2 కంపెనీస్ అయితే క్రాక్ అయితే అయ్యాయి నాకు. సో వాటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా నేనైతే షేర్ అయితే చేస్తాను. సో నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. సో స్టూడెంట్స్కి అలాగే టెక్నికల్ వీడియోస్ కూడా చేస్తాను. సో అవేమో స్టాప్ అయితే చేయను. సో వీటితో పాటు అవి కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ 578 డేస్ గ్యాప్ ఎందుకు వచ్చిందో, సో ఇది పరిస్థితి. సో నేనైతే కంప్లీట్గా నా కెరీర్ అంటే జాబ్ మీద అయితే ఫోకస్ చేశాను. సో అందుకే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో అంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. సో నేను అడగండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.